హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. ఈ క్లాస్లో మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించి పార్ట్ 5 క్లాస్ అనేది. సో 5వ భాగం. మనం ఇప్పటివరకు 4 పార్ట్స్ చూసాం. అందులో 3 పార్ట్స్ ఇంట్రడక్షన్ క్లాసెస్. సో పార్ట్ 1 ఆల్రెడీ మోడల్ 1 ఫినిష్ చేసాం. సో మోడల్ 1 అనేది ఏంటంటే వర్కింగ్ టుగెదర్. దానిలో నియర్లీ 11 ప్రాబ్లమ్స్ చేసినట్టున్నాం. సో ఈ క్లాస్లో మనం మోడల్ 2 చూద్దాం. సో ఇది క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను బాగానే చెప్తున్నాను అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే షేర్ చేసి వాళ్ళకి నాకు ఇద్దరికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా ఇంకా మీరు మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు తెలియజేయండి, నేను వాటిని రెక్టిఫై చేస్తాను. సో ఇక్కడ నేను పెట్టే బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని అందరికీ నచ్చే కలర్ని పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో మోడల్ 2 చూస్తే ఏ ఆర్ బి ఆర్ సి లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. ఏ కానీ బి కానీ సి కానీ కొన్ని రోజుల తర్వాత పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయే దానికి సంబంధించినటువంటి మోడల్. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్లో చెప్పాను. ఏమని చెప్పాను? ఎవడైతే వెళ్ళిపోతాడో మొత్తం పనిలోంచి వాడు ఎన్ని రోజులైతే ఉన్నాడో అన్ని రోజులు వాడు చేసిన పనిని తీసేస్తే ఉన్నవాడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు, అలా చేస్తే వచ్చేస్తుందని చెప్పాను. సో లీవ్స్ ఆఫ్టర్ అంటే ఏం చేయమని చెప్పాను? మొత్తం పనిలోంచి మైనస్ చేయమని చెప్పాను. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ప్రాబ్లం చూస్తే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days అండ్ బి ఇన్ 15 days. ఏ అనేవాడు ఒక పనిని 12 రోజుల్లో చేయగలుగుతాడు. అలాగే బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. 5 రోజులు కలిసి పని చేశారు. అండ్ దెన్ బి లెఫ్ట్. 5 రోజులు కలిసి పని చేసిన తర్వాత బి అనేవాడు పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ద డేస్ టేకెన్ బై ఏ టు ఫినిష్ ది రిమైనింగ్ వర్క్. వాళ్ళు కొంతవరకు చేశారు కదా, 5 రోజులు చేశారు కదా, ఆ చేసిన తర్వాత మిగిలిన పని ఎంతైతే ఉందో దానిని ఆ రిమైనింగ్ వర్క్ని ఏ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ముందు మనకి ఇచ్చింది ఏంటి? రిమైనింగ్ వర్క్ తెలియాలంటే ముందు టోటల్ వర్క్ తెలియాలి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు తెలియాలి. ఓకేనా? సో టైం రేషియో ఇచ్చాడు. టైం రేషియో ఏ విధంగా ఉంది? 3తో 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 4 12, 3 5 15. సో 4:5 రేషియోలో ఉంది. టైం రేషియో ఏ విధంగా ఉంది? 4:5 రేషియోలో ఉంది. ఎఫిషియన్సీ ఏమవుతుంది? దానికి ఇన్వర్స్లో ప్రపోర్షనల్ కదా. సో 5:4. వర్క్ తెలియాలి. వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఏ టైం ఇంటూ ఏ ఎఫిషియన్సీ చేసినా పర్లేదు. సో నేను ఇక్కడ 12 × 5 తీసుకుంటున్నాను. 12 5 60. వర్క్ ఎంత? 60. సో ఇప్పుడు 5 రోజులు కలిసి పనిచేస్తారు. అంటే బి కూడా పనిచేశాడు కదా, బి వెళ్ళిపోతున్నాడు. సో బి 5 రోజులు పనిచేశాడు. సో టోటల్ వర్క్లో నుంచి -60 5 రోజులు చేశాడు కదా బి, వాడు చేసిన పనిని తీసేస్తే 5 × బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. ఈ వర్క్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవడున్నాడు? ఏ ఉన్నాడు. సో వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. 60లోంచి 20 తీసేసి 5 4 20 కదా, 60లోంచి 20 తీసేస్తే ఎంత? 60 - 20 40/5. టోటల్ వర్క్ మొత్తం పని 8 రోజుల్లో పూర్తయింది. కానీ రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేశాడు? ఏ కథ కావాలి? ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది వచ్చింది. కాకపోతే వాళ్ళు ఫస్ట్ 5 రోజులు పనిచేస్తారు కదా, 8 - 5 3 రోజులు. సో రిమైనింగ్ వర్క్ చేయడానికి ఏకి ఎన్ని రోజులు పట్టిందంటే 3 రోజులు టైం పట్టింది. ఓకేనా?
ఒక నిమిషం డోర్ క్లోజ్ చేసేస్తాను. ఏం లేదు, ఇది వింటర్ సీజన్ కదా, నేను చెప్తున్న క్లాసు సో కొంచెం చలి పెడుతుంది, అందుకే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 13 ప్రాబ్లం చూస్తే, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days and 15 days. ఏ అనేవాడు ఒక పనిని 12 రోజులు, బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలరు. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. దే బిగిన్ టు వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 4 days. వాళ్ళు కలిసి పనిని స్టార్ట్ చేశారు, 4 రోజులు చేశారు. చేసిన తర్వాత ఏ అనేవాడు పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ మోర్ డేస్ వుడ్ బి ఎలోన్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్. వాళ్ళు చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేయగలడు. సో సేమ్ 12వ లెక్క ఎలా అయితే ఉందో ఇది కూడా అంతే. సో టైం రేషియో ఏముంది, 3:4 రేషియోలో ఉంది, 4:5 రేషియోలో ఉంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 5:4. సో వర్క్ తెలియాలి మనకి. వర్క్ ఎంత, 12 × 5 60. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారు, ఏ వెళ్ళిపోతున్నాడు. సో ఆ ఏ అనేవాడు 4 రోజుల్లో ఎంత పని చేశాడో అది తీసేయండి. మొత్తం తీసేస్తే ఆ తీసేసిన తర్వాత ఆ పని ఏదైతే ఉందో దాన్ని బి కొన్ని రోజులు చేస్తాడు, అది టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో వస్తుంది. దానిలోంచి 4 మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసాడో వచ్చేస్తుంది. సో 60 మైనస్ ఎవడు, ఏ వెళ్ళిపోతున్నాడు, 4 రోజులు చేశాడు, వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవడు, బి, వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 4. అంతేనా. 60లోంచి 4 అయితే 20 తీసేస్తే 40. 40/4 10. టోటల్ వర్క్ 10 రోజుల్లో కంప్లీట్ అయింది. కాకపోతే రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అని అడుగుతున్నాడు. సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన కాలము 10 - 4. 4 రోజులు చేశారు కదా ఇద్దరు కలిసి, సో 6 days పట్టింది. రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి బీకి 6 days 6 రోజులు టైం పట్టింది. ఓకేనా. నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 28 and 35 days. ఏమంటున్నాడంటే ఏ అనేవాడు ఒక పనిని 28 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 35 రోజుల్లో చేయగలడు. దే బిగిన్ టు వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ బి కంప్లీటెడ్ రిమైనింగ్ వర్క్ ఇన్ 17 days. ఇద్దరు కలిసి పనిని స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు, ఎన్ని రోజుల్లో చెప్పట్లేదు క్వశ్చన్లో. బి కంప్లీటెడ్, బి అనేవాడు ఏ వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ని బి అనేవాడు ఆ రిమైనింగ్ వర్క్ని 17 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్. అయితే ఏ వెళ్ళిపోయినా ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు క్వశ్చన్ ఇది అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ టైం రేషియో ఇచ్చాడు. ఏ విధంగా ఉంది, 2 7తో పోతాయి, 7 4 28, 7 5 35. సో 4:5 రేషియోలో ఉంది. సైడ్ మీరు ఇలా రాయొద్దు, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నేను రాస్తున్నాను, మీరు మాత్రం రాయొద్దు, మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. సో 4:5 రేషియోలో ఉంది. ఎఫిషియన్సీ దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, విలోమానుపాతం. సో 5:4. టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ ఏదైనా తీసుకోవచ్చు, 28 × 5 అయినా తీసుకోవచ్చు, 35 × 4 అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకోవాలనేది మీకు క్యాలిక్యులేషన్ ఏవైతే చేయడానికి ఈజీగా ఉంటుందో వాటిని తీసుకోండి. ఇక్కడ 28 × 5 కొంతమంది చేయడానికి 28 5 140, అది పక్కన పెడితే కొంతమంది కొన్నిసార్లు ఇది చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు 35 × 4 చేయొచ్చు. ఎలా, 35 రెళ్ళు ఎంత, 70. 35 రెళ్ళు 70, ఇంకో 70ని డబుల్ చేస్తే 140, 35 4 140, అంతే కదా. సో 35 × 4 ఓకేనా, ఎంత, 140. సో టోటల్ వర్క్ ఎంత, 140. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు కదా, 140 మైనస్ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోండి. వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5 కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవడు, బి. సో వాడి యొక్క ఎఫిషియన్సీ 4. ఇప్పుడు ఏ వెళ్ళిపోయిన తర్వాత
కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని 17 రోజుల్లో కంప్లీట్ చేశాడు. సో ఆ రోజులు ఎన్నో తెలియదు, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడో తెలియదు, కాబట్టి ఎక్స్ ప్లస్ 17 ఇది టోటల్ డేస్ కదా. రిమైనింగ్ వర్క్ 17 డేస్లో కంప్లీట్ అయింది. మరి కొంత వర్క్ జరిగింది కదా, అదేన్ని రోజులు జరిగిందో తెలియదు. సో వాడు వెళ్ళిపోయిన రోజులు, ఇది ఆ పని జరిగిన రోజులు రెండు సేమే కదా. ఇందాక ప్రాబ్లమ్స్లో చేసినప్పుడు కూడా అలా సేమే తీసుకుంటాం. వాళ్ళు ఏ పని చేసిన రోజు, వెళ్ళిపోయిన రోజులు రెండు సేమే. సో అందుకే ఎక్స్ తీసుకున్నాను. సో 140 మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x, 4ని రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 17 డైరెక్ట్గా వేసిండి. 4x ప్లస్ 4 17 68 అలా డైరెక్ట్గా వేసిండి. మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ వేస్తున్నాను, ఓకేనా. సో 140 మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 68 డైరెక్ట్ స్టెప్లు వేసండి, ఓకేనా. నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు చెప్తున్నాను చూసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏదైతే అర్థమైందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి. నోట్స్లో మాత్రం ఎటువంటి షార్ట్ కట్స్ డైరెక్ట్ స్టెప్పులు వేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే డైరెక్ట్ స్టెప్లు వేసుకుంటూ షార్ట్ కట్స్ యూజ్ చేయండి. నేనేమంటున్నానంటే మధ్యలో చిన్న చిన్న స్టెప్పులు ప్రాక్టీస్ చేసినప్పుడు చేయొద్దు, డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ నోట్స్ రాసేటప్పుడు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి పాయింట్ రాసుకోండి. ఎందుకంటారా, మనకు ఉన్నవే చాలా సబ్జెక్ట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఇప్పుడు మనం ఒక జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే చలికి నోరు తిరగట్లేదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మామూలుగా మనకు ఉండే ఇంకా ప్యూర్ మ్యాథ్స్ ఒకటి యాడ్ అవుతుంది కొన్ని ఎగ్జామ్స్కి. అలాగే జిఎస్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, మళ్ళీ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ, మళ్ళీ గ్రూప్ 2 ఇలాంటి వాటికైతే స్టేట్ మనది ఏపీ కాబట్టి ఏపీ హిస్టరీ, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ హిస్టరీ, ఇంకేమున్నాయి ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇంకా ఇంగ్లీష్ ఒకటి యాడ్ అవుతుంది కొన్నిటికి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు రోజులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట 2 గంటలు లేదంటే 3 గంటలు కేటాయిస్తుంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఈచ్ సబ్జెక్ట్లో ఒక 13-15 చాప్టర్లు ఉంటాయి. సో ప్రతి చాప్టర్ మీరు ఈరోజు చదివింది మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత ఒక డైలీ చదివిన వాళ్ళు అయితే కొన్ని రోజుల తర్వాత చేస్తారు, లేదంటే అప్పుడప్పుడు చదివిన వాళ్ళు అయితే చాలా టైం పడుతుంది. సో అప్పుడు టైం పట్టినప్పుడు మీరు ఆ నోట్స్ మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు ప్రతిదీ మీకు అర్థం అవ్వాలి. అర్థమైందంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ రాసుకుంటేనే అర్థమవుతుంది. అలా డైరెక్ట్ స్టెప్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు కొన్ని రోజుల తర్వాత సపోజు ఈరోజు నేను క్లాస్ చెప్పే డేటు 28/11/2024. నేను ఈ క్లాస్ చెప్పే నోట్స్ని నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. అంటే నేను ఎలా చేస్తానో లేదని నాకు తెలుసు, అది పక్కన పెడితే ఇప్పుడు నేను కొన్ని రోజుల మధ్యలో తీయలేదు, అంటే ఇది ఇప్పుడు చేసేసాను, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను ఎప్పుడో తీసాను. అప్పుడు మళ్ళీ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థం కావాలంటే నేను ఈచ్ స్టెప్ రాసుకుంటేనే నాకు అర్థం అవుతుంది. మైండ్లో ఫీడ్ అవ్వదు కదా. ఇప్పుడు మొబైల్ అంటే స్టోరేజ్ చేసి అలా ఉంటుంది. మైండ్లో ఫీడ్ అవ్వాలంటే ఇప్పుడు ఈరోజు చదివింది రేపు మళ్ళీ ఇంకోసారి చదవాలి, ఎల్లుండి మళ్ళీ ఒకసారి చూడాలి. అలా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అలా డైలీ చేస్తేనే అది ఫీడ్ అవుతుంది. అలా కాకుండా ఈరోజు చూశాను నేను, మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో ఎప్పుడో తీశాను, మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు డైరెక్ట్ స్టెప్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాసుకోండి నోట్స్లో, మీకు అర్థం కావడానికి. తర్వాత ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అర్థం కావడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం
ఏం చేస్తారు, డైరెక్ట్ స్టెప్లో వేసుకోండి. ఓకేనా. ఒక నిమిషం. సో 140 - 5x. సో 5xని రైట్ సైడ్, 68ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 140 - 68. ఎందుకు రైట్ సైడ్ 68 అనేది ప్లస్, లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మైనస్. 5x అనేది లెఫ్ట్ సైడ్ మైనస్లో ఉంది, రైట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. సో 4x + 5x. 9x = 140లో 68 తీస్తే 72. ఒకవేళ అలా కాకపోతే 140లో 60 తీసేయండి ఫస్ట్, 80. 80లో 8 తీస్తే 72. x = 72/9. ఎంత? 9 × 72 కదా. సో 8 days. 8 days తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. ఓకేనా. నెక్స్ట్, A and B can do a work in 30 days while B and C can do the same work in 24 days and C and A in 20 days. They all work together for 10 days. ఏమంటున్నాడంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. అలాగే బి అండ్ సి కలిసి అదే పనిని 24 రోజుల్లో చేయగలరు. అలాగే సి అండ్ ఏ వీళ్ళిద్దరూ కలిసి అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. సో ఇక్కడ నుంచి మనకి వర్క్ తెలియాలి. సో ఏం చేస్తాం, మనకి ఇచ్చిన టైం ఇచ్చాడు, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టాలంటే ఏం చెప్పాను, హైయెస్ట్ నెంబర్ అయితే తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఎంత? 30. 30ని డబుల్ చేస్తే 60. 60ని 24 భాగించలేదు కదా. సో 30ని త్రిపుల్ చేస్తే 33లో 90. 90ని కూడా 24 చేయలేదు, 20 చేయలేదు. 30ని 30 × 4 చేస్తే 120. 120ని 24 భాగించగలదు కదా. 24 5లో 120. 20 కూడా భాగించగలదు, 26లో 120. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 120. ఎల్సిఎంఏ వర్క్ అవుతుంది. సో వర్క్ ఏమవుతుంది, 120. సో ఇప్పుడు ఏంటి, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఎల్సిఎంని ఈ టైంతో భాగించాలి. 120/30 ఎంత? 4లో 34 120 కాబట్టి. అలాగే 120/24 ఎంత? 5లో. 120/20 ఎంత? 6. సో ఇప్పుడు మనకి వర్క్ తెలియాలి, వర్క్ తెలిసిపోయింది సారీ. సో 120 ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ చదివితే ఒకసారి, ఒక నిమిషం. ఓకే. దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ 10 days. అందరూ కలిసి 10 రోజులు పని చేశారు. దెన్ బి అండ్ సి లీవ్. 10 రోజుల తర్వాత బీసీ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హౌ మెనీ మోర్ డేస్ విల్ ఏ టేక్ టు ఫినిష్ ది వర్క్. అయితే ఆ రిమైనింగ్ వర్క్ని ఏకి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పాడు, అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే టోటల్ వర్క్ తీసుకుంటాం. ఎంత? 120. 10 రోజుల తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు? ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ A + B, B + C, C + A ఇచ్చాడు కదా. సో వాళ్ళకి ఎఫిషియన్సీలు మనం తెలుసుకోవాలి, ఈ ఇండివిజువల్ ఎఫిషియన్సీలు అనేవి తెలుసుకోవాలి. సో ఫస్ట్ A + B, B + C, C + A. ఒక్కొక్కరు 2 సార్లు వస్తున్నారు కదా, 2A, 2B, 2C. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు 4 + 5 + 6 2 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా, A + B + C = 4, 5, 9, 6, 15. సో A + B, B + C = 15/2, 7.5. సో 7.5 దీన్ని 2 రకాలుగా చేయొచ్చు ఇక్కడ నుంచి. ఒకటి ఏ విధంగా అంటే ఇండివిజువల్ ఒక్కొక్కరి యొక్క ఎఫిషియన్సీ తెలుసుకోవచ్చు. సో ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే A + B + C మైనస్, మీకు అర్థం అవడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతిదీ రాస్తున్నాను. ఓకేనా, మీరు మాత్రం ఇలా రాయొద్దు. మీరు ఏం చేస్తారంటే చెప్తాను. ఏ కావాలి, A + B + Cలోంచి B + C తీసేస్తే
సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 7.5 మైనస్ బి ప్లస్ సి ఎంత 5 కదా. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2.5. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 7.5లోంచి 5 తీసేసి 2.5 రాసుకోండి డైరెక్ట్గా, ఓకేనా. కాకపోతే మీకు అర్థం అవడం కోసం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది నేను రాస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్, ఇక్కడ మనకు బి కావాలంటే సి ప్లస్ ఏ తీసేయాలి. సి ప్లస్ ఏ ఎంత 6. సో 7.5 మైనస్ 6 ఎంత 1.5. అలాగే సి కావాలి మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి తీసేయాలి. 7.5 మైనస్ 4 ఎంత 3.5. ఇక్కడ చూడండి 7.5 ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ వచ్చింది కదా. ఇక్కడ నుంచి 2 రకాలుగా చేయొచ్చు. ఇది ఫస్ట్ది చెప్తున్నాను, తర్వాత ఇంకోటి చెప్తాను, ఓకేనా. ఇది అయిపోయాక సో ఇండివిజువల్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, 120. 10 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు కదా. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1.5. అదంతా ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు మైండ్లో 7.5లోంచి 2 తీసేసి అలా మైండ్లో వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇలా చేసేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు నోట్స్ మాత్రం మీకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. మీకు ఒకటేనండి చెప్పేది, మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత తీసినా మీ నోట్స్ మీకు అర్థమయ్యేలా ఉంటే, ప్రతిదీ ఎక్కడ డౌట్ లేకుండా ఆన్సరు ఎలా వచ్చిందో మీకు డౌట్ లేకపోతే దట్స్ విల్ బీ పర్ఫెక్ట్, ఓకేనా. సో నెక్స్ట్ 10 రోజుల తర్వాత సి కూడా వెళ్ళిపోయాడు కదా. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3.5. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఏ, వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2.5. 120 మైనస్ 10 ఇంటూ 1.5 15, 15. 10 ఇంటూ 3.5 35. ఎందుకు ఈ జీరోకి ఈ డెసిమల్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. అలా లేదంటే డైరెక్ట్గా మీరు గుణించవచ్చు. ఒక నిమిషం. ఈ క్వశ్చన్కి ఎక్కువ టైం పడుతుందంటే నేను తీసుకున్నది వల్ల అలా పడుతుంది, ఓకేనా. మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, లేకపోతే ఏం పట్టదు. సో 2.5. 120 మైనస్ 15 ప్లస్ 35 ఎంత 50 కదా. సో 120 మైనస్ 50 2.5. 120లో 50 తీసేస్తే 70/2.5ని నేను 5/2గా రాసుకుంటున్నాను. 75 ఇక్కడ ఉండిపోయి 2 అనేది 11లోకి వస్తుంది. 5 ఒకటిలో 5 14లో. సో టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 28 రోజులు పట్టింది. సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 28 మైనస్ 10 18 రోజులు టైం పడుతుంది, ఓకేనా. ఇలా అయినా చేయొచ్చు. లేదా 7.5 వచ్చింది కదా, 7.5 వచ్చింది కదా. వాళ్ళు కలిసి 10 రోజులు పనిచేశారు. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 7.5. ముగ్గురు కలిసి 10 రోజులు పనిచేశారు కదా. సో 120 మైనస్ 10 రోజులు ముగ్గురు కలిసి పనిచేసింది ఎంత. ఇది అనదర్ మెథడ్, ఇక్కడ నుంచి, ఓకేనా. ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ వరకు 7.5 వరకు సేమ్. మిగిలింది ఎలా చేయాలి అనేది మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి, ఓకేనా. సో 120 మైనస్ 10 ఇంటూ 7.5 75. 120లో 75 తీస్తే ఎంత 45. ఈ 45ని ఎవరు చేయాలి, ఏ అనేవాడు చేయాలి. ఏ అనేవాడు చేయాలి కదా. సో వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2.5. 2.5ని నేను 5/2గా రాసుకుంటున్నాను. 5/2 అనేది లవంలోకి వెళ్తుంది కదా. 5 ఒకటిలో 5 9 రోజులు ఎంత 18 రోజులు. సరిపోయిందా. ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ సో స్టోరీ టైం ఏంటంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది, ఇప్పుడు కొంతమంది వ్యతిరేక ప్రభావాలకి లోనవుతూ ఉంటారు. వ్యతిరేక ప్రభావాలు అంటే మన యొక్క వాల్యూని తగ్గించేవి కానీ, మనకి బాధ కలిగించేవి కానీ, లేదంటే మన యొక్క
మనకి చాలా ఇవ్వండి ఏంటంటే క్వాలిటీస్ కానీ, లేదంటే దేన్నైనా అచీవ్ చేయగలిగే, దేన్నైనా సాధించగలిగే క్వాలిటీస్ ఉంటాయి. కానీ కొంతమంది కాదు, చాలామంది బయట ఎవడో ఏదో మాట అన్నాడని, ఎవడో కోన్కిస్గా గొట్టంగాడు, దారిని పోయే దానేగాడు ఏదో మాట అన్నాడని మన యొక్క వాల్యూని కానీ, మన యొక్క కెపాసిటీని కానీ మనం ప్రతి టైము తగ్గించేసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ ఇది ఎలాంటి స్టోరీ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒక సింహం కానీ, పులి కానీ గొర్రెల మందలో పెరగడం. సో అలాంటి టైప్ ఆఫ్ స్టోరీనే, కాకపోతే ఇది రియల్గా జరిగింది. ఏం చేశారంటే, ఒక గద్ద గుడ్డు పెట్టింది. ఆ గుడ్డుని ఏం చేశారంటే తీసుకొచ్చి కోడి గుడ్లతో పాటు కలిపేశారు. గద్ద గుడ్డుని తీసుకొచ్చి కోడి యొక్క గుడ్లు ఉంటాయి కదా, వాటితో కలిపేసి, సో కోడితో ఆ గుడ్లని పొదిగించి పొదిగించి అదేమైందంటే గద్ద పిల్ల పుట్టింది. గుడ్డు నుంచి బయటకు వచ్చేసింది పిల్ల. సో ఇప్పుడు కోడి పిల్లలతో పాటే గద్ద కూడా ఏమవుతుందంటే ఆ పిల్లలతో పాటే పెరుగుతుంది. సో ఇప్పుడు అది గద్ద పెరిగాక కోడిలాగే ప్రవర్తిస్తుంది. మట్టిని ముక్కుతోటి పొడిచి అందులో ఉన్న గింజల్ని తినడం, పురుగుల్ని తినడం. అలాగే కోడి ఎంత హైట్ అయితే ఎగరగలదో, ఇప్పుడు గద్ద అయితే ఆకాశంలోకి ఎగరగలదు, కానీ కోడి కొంచెం ఎగరగలదు కదా. సో ఇది గద్ద కూడా ఏమవుతుందంటే కోడి ఎంతైతే హైట్ ఎగరగలదో అంతే హైట్ ఎగురుతుంది గద్ద ఇది. అయితే ఒకరోజు ఈ గద్ద ఏం చేసిందంటే ఆకాశంలో ఎగురుతున్న ఇంకొక గద్దను చూసింది. ఇక్కడ చిన్న బొమ్మ వేస్తుంది చూడండి. ఇది గద్ద పిల్ల, కోళ్ళతో పాటు పెరిగినటువంటి గద్ద ఇది. ఇక్కడ ఆకాశంలో ఇంకొక గద్ద ఎగరడాన్ని చూసింది. ఓకేనా. సో ఈ గద్ద అనేది ఆకాశంలో ఇంకొక గద్ద ఎగురుతుంది, దాన్ని చూసి వాళ్ళ తోటి ఉన్నటువంటి కోళ్ళని అడిగింది. సో ఏమని అడిగిందంటే ఆ అందమైన పక్షి పేరేమిటి, లేదంటే అది ఎవరు, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగింది. అప్పుడు కోళ్ళు ఏమన్నాయంటే అది చాలా గొప్ప పక్షి, అది చాలా హైట్లో ఎగరగలదు, అది మన యొక్క కోడి పిల్లల్ని ఎత్తుకుపోగలదు, కోళ్ళని కొన్నిసార్లు ఎత్తుకుపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ కొంచెం మంచిది, కొంచెం చెడ్డది, ఈ విధంగా చెప్తుంది. దాంతో నువ్వు కోళ్ళు ఏమని చెప్తున్నాయంటే ఈ గద్ద పిల్లతో, నువ్వు మాలాంటి దానివే, నువ్వు అంత ఎత్తు ఎగరలేవు, నువ్వు అలా చేయలేవు, నువ్వు కోళ్ళకి ఏవైతే చేస్తాయో అవే నువ్వు చేయగలవు అని చెప్పాయి. ఇప్పుడు ఈ గద్ద సైకలాజికల్గా తన మైండ్లో ఫీడ్ చేసుకుంది. ఓహో నేను ఇంత హైట్ మాత్రమే ఎగరగలను, నేను గద్దలా అంత హైట్ ఎగరలేను, సో నేను గద్ద చేసే పనులు నేను చేయలేనని సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ గద్ద అనేది కోడిగానే పెరిగింది, కోడిగానే చచ్చిపోయింది. సరైన జ్ఞానం లేకపోవడం వల్ల తనకి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో, లేదంటే ఏదైతే కెపాసిటీ ఉందో దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అంటే ఇక్కడ దాని జీవితం అనేది, దాని యొక్క లైఫ్ అనేది వేస్ట్ అయిపోయిందా లేదా? గెలవడానికే పుట్టినటువంటి గద్ద, లేదా మనమే తీసుకోండి, గెలవడానికే పుట్టినటువంటి మనం ఎవడో ఏదో అన్నాడని మన యొక్క కెపాసిటీని తగ్గించుకొని, మనకున్న స్టామినా ఎక్కువ, మనకున్న కెపాసిటీ ఎక్కువ, మనం ఏదైనా సాధించగలం. కానీ ఎవడో ఏదో అన్నాడని, లేదా ఏమైనా పరిస్థితులు, మన చుట్టూ ఉండే పరిస్థితులు మనల్ని కిందకి అడుస్తున్నాయని మనం ప్రతిదానికి లొంగుతూ పోతే
మనం ఇంకెప్పుడు ఏది సాధించగలం? ఏమో, నువ్వు ఐపీఎస్ అవ్వడానికి నీలో ఉన్న కెపాసిటీ ఉందేమో, లేదంటే నువ్వు ఒక ఐఏఎస్ అవ్వడానికి నీలో కెపాసిటీ ఉంది, ఒక ఎస్ఐ అవ్వడానికి నీలో కెపాసిటీ ఉంది, ఒక ఎంఆర్ఓ అవ్వడానికి నీలో కెపాసిటీ ఉంది, లేదా ఏదైనా అవని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ జాబ్ అవని, లేదంటే నీలో ఒక విరాట్ కోహ్లీ ఉన్నాడేమో, నీలో ఒక మోడీ ఉన్నాడేమో, నీలో ఒక ద్రౌపది ముర్ము ఉందేమో, ఎవరికి తెలుసు? పైగా నీకు చెప్పినోడు నీకు ఏదైనా సలహా ఇచ్చినోడు, లేదా నువ్వు ఇంతే అన్నోడు వాడేమైనా సాధించాడా? వాడు నీతో పాటు ఉన్నాడంటే వాడేం చేయలేడనే కదా అర్థం. సో వాడి విషయాలు నువ్వెందుకు పట్టించుకుంటావు? వాడేదో ఇప్పుడు మన రిలేటివ్స్ ఏదో అన్నారని నువ్వు దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకుంటూ పోతే నీ యొక్క వాల్యూ అనేది గద్దలా తగ్గిపోతుందా లేదా? సో మనం ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ యువర్ గోల్. నీ గోల్ పైన నువ్వు ఫోకస్ చేయి. నువ్వు సాధించగలవనే నమ్మకం పెట్టుకో. నమ్మకం కాదు, నువ్వు సాధించగలవు, డెఫినెట్గా సాధించగలవు. అది నీకు తెలుసు. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చదువుతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ యొక్క నమ్మకం అనేది బిల్డ్ అయిపోతుంది. ఎవడు వచ్చి నీలో నమ్మకం నింపాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిరోజు చేయాల్సిన పనులు అదే టైంకి చేస్తూ వెళ్ళిపో. నీలో ఒక 10 days 13 daysలో నీకు నీ డిఫరెన్సే అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ ఈ రోజుకి. ఓకేనా? ఈ క్లాస్లో. ఓకే, స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఇంకా క్లాస్లోకి వెళ్దాం. ఇంకొక 3 sums ఉన్నాయి, అవి చెప్తే ఈ క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఈ మోడల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో నేనేమంటానంటే, ఈ విధంగా మనకి వ్యతిరేకంగా ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడి మాటలు అస్సలు పట్టించుకోకు నువ్వు. ఓకేనా? సో నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days, బి ఇన్ 30 days. ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. బి అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 7 days. 7 రోజులు కలిసి పనిచేశారు. అండ్ దెన్ బోత్ లీవ్ ది వర్క్. 7 రోజులు చేసి ఇద్దరు వదిలేశారు పనిని. దెన్ సి alone finishes the remaining work in 10 days. In how many days will C finish the full work? సో ఇక్కడ ఫస్ట్ టైం రేషియో ఇచ్చాడు. ఏ విధంగా ఉంది టైం రేషియో? 2:3 రేషియోలో ఉంది. మనకి కావాల్సింది ఏంటి? ఎఫిషియన్సీ కావాలి. సో ఎఫిషియన్సీ రేషియో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో టైం రేషియో 2:3 రేషియోలో ఉంటే ఎఫిషియన్సీ రేషియో 3:2. సో వర్క్ మనకు వస్తుంది. వర్క్ ఎంత? ఏదైనా తీసుకోండి. 23లో 60, ఇంతేనా? సో ఇప్పుడు వాళ్ళు 7 రోజులు కలిసి పని చేశారు. 7 రోజులు కలిసి పని చేశారు కదా. 60లోంచి వాళ్ళు చేసిన పనిని తీసేస్తే 7 ఇంటూ వాళ్ళ ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 5 కదా. 60 మైనస్ 7 ఇంటూ 5 ఎంత? 35. రిమైనింగ్ వర్క్ ఎంత? 25. అంతేనా? దీన్ని ఎవరు కంప్లీట్ చేశారు? సి కంప్లీట్ చేశాడంట. సి అనేవాడు ఈ పనిని కంప్లీట్ చేశాడు. ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో చేశాడు. అంటే అయితే మొత్తం పని చేయడానికి సికి ఎంత టైం పడుతుంది? ఇదే కదా అడుగుతున్నాడు. సో 25 యూనిట్స్ పని 10 రోజుల్లో చేయగలిగితే మొత్తం వర్క్ ఎంత? 60 యూనిట్స్ కదా. 60 యూనిట్స్ పని ఎన్ని రోజుల్లో చేయగలడు? 5 5 5 2 5 1 5 12 12 2 ఎంత? 24. 12 2 24 రోజుల్లో పని చేయగలడు. లేదా దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. ఏ విధంగా అంటే, ఇప్పుడు వాళ్ళు 7 రోజులు పని చేశారు కదా. మీకు ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు 20 30 ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో, బి అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలిగితే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది 10 మల్టిపుల్, ఇది 15 మల్టిపుల్, ఇక్కడ వచ్చేది ఏంటి? 16 మల్టిపుల్. 2 కదా, 10 2 20, 15 2 30 కాబట్టి 6 యొక్క మల్టిపుల్ ఇక్కడ వస్తుంది. 6 2 ఎంత? 12. సో ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేయగలరు. 12 రోజుల్లో ఒక పని చేయగలరు. వాళ్ళు ఏం చేశారు? 7 రోజులు చేశారు. 12 - 7 5 రోజులు ఇంక పని మిగిలింది. ఈ 5 రోజుల పనిని సి అనేవాడు 10 రోజుల్లో చేస్తే 12 రోజుల పని ఎన్ని రోజుల్లో చేయగలడు? అంతే కదా, మొత్తం పని 12 రోజులు.
5 రెళ్ళ 10, 12 రెళ్ళ 24 సరిపోయింది కదా. సో అలా అయినా చేయొచ్చు. ఓకేనా. సో ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే చాలు, క్వశ్చన్ని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. 3 men A, B, C can complete the work in 15, 10 and 12 days. ఏ అనేవాడు ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 10 రోజుల్లో, సి అనేవాడు అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. సో ఇక్కడ ఇది టైం. ఎల్సిఎం కట్టుకోవాలి, అది చూద్దాం. ఇఫ్ ఏ, బి అండ్ సి స్టార్ట్స్ వర్కింగ్ టుగెదర్, ముగ్గురు కలిసి వర్కింగ్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ ది వర్క్, 2 రోజుల తర్వాత ఏ అనేవాడు పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ 2 days ఏ విడిచిపెట్టిపోయిన 2 రోజుల తర్వాత బి పనిని వదిలేశాడు. దెన్ ఫైండ్ ది హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ కంప్లీటెడ్, మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి సి ఎవడు చేస్తాడు, సి కదా. ఏబీలు ఎదురు వదిలి వెళ్ళిపోతే సి అనేవాడు చేస్తాడు. అది చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఎల్సిఎం కడతాం. ఎల్సిఎంఆర్ వర్క్. హైయెస్ట్ నెంబర్ ఏది 15, 15 రెళ్ళ 30, 12 భాగించలే, 30ని 12 భాగించలేదు కదా. సో 15 3 45 అవ్వదు. 15 4 60, 60ని 10 భాగించగలదు, 12 భాగించగలదు. సో ఎల్సిఎం ఎంత 60. ఇంకెలా చేయాలో ఆల్రెడీ ముందు చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేస్తాం, 60ని 15 చేత భాగిస్తాం. 15 4 60 కాబట్టి ఇక్కడ వేస్తున్నాం. 60ని 10 చేత భాగిస్తే బి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది ఎంత 6. 60ని 12 చేత భాగిస్తే సి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది ఎంత 5. అంతేనా. సో వర్క్ 60. సో ఇప్పుడు రెండు రోజులు పని చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు కదా. సో వాడు చేసిన పనిని తీసేయాలి, మైనస్ వాడికి ఎఫిషియన్సీ ఎంత 4. ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు. ఏ 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, ఆ తర్వాత 2 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు. అంటే టోటల్గా 4 రోజులు చేశారు కదా బి. సో 4 ఇంటూ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 6. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవరు, సి 5. 60 మైనస్ 2 4 8, 4 6 24 బై 5. 60 మైనస్ 8 24 ఎంత 32 కదా, మైనస్ 32 బై 5. 60 నుంచి 32 తీస్తే ఎంత 28 కదా. సో 32 సారీ 60 నుంచి 32 తీసేస్తే 28 కదా. సో 28 బై 5, 28 బై 5 ఎంత అవుతుంది, 5 5 25, ఇంకా 3 ఉంటుంది, 3 బై 5. ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఏ, బి, సి కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 10, 15, 20 days రెస్పెక్టివ్లీ. ఏ, బి, సి. ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలడు, సి అనేవాడు అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లెఫ్ట్ ది వర్క్, కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనకి ముందు వర్క్ కనుక్కుందాం. ఎఫిషియన్సీ కావాలి మనకి. ఎఫిషియన్సీ ఏ విధంగా వస్తుంది, ఎల్సిఎం కడితే వస్తుంది. ఎల్సిఎం ఆర్ వర్క్. హైయెస్ట్ నెంబర్ ఎంత 20, 20ని డబల్ చేస్తే 40, 40ని 15 భాగించలేదు కదా. సో 20 ఇంటూ 3 60, 60ని 15 భాగించగలిగితే 10 భాగించగలుగుతాం. సో ఎల్సిఎం లేదా వర్క్ ఎంత 60. 10 6 60 కదా ఇక్కడ, 15 4 60 కదా 4 ఇక్కడ, 23 60 కదా 3 ఇక్కడ. సో ఎఫిషియన్సీలు వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ సమ్ డేస్ ఏ వర్క్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్ నెక్స్ట్ 2 days సి లెఫ్ట్ ది వర్క్. ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత సి వెళ్ళిపోయాడు. ఇఫ్ టోటల్ వర్క్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ 12 days, మొత్తం టోటల్ వర్క్ 12 రోజుల్లో కంప్లీట్ అయిందంట. ఫైండ్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఏ లెఫ్ట్ ది వర్క్. ఏ వెళ్ళిపోయిన ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. సో ఇది అడుగుతున్నాడు. సో టోటల్ వర్క్ ఎంత 60. వెళ్ళిపోయిన వాళ్ళని మైనస్ చేయాలి కాబట్టి ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ వాడికి ఎఫిషియన్సీ ఎంత 6 మైనస్ ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత సి వెళ్ళిపోయాడు కదా. సో x + 2 వాడికి ఎఫిషియన్సీ ఎంత 3 బై
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవడు? బి. వాడి ఎఫిషియన్సీ ఎంత? 4. టోటల్ వర్క్ ఇదంతా చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో వర్క్ వస్తుంది కదా, అది మనకి ఇచ్చేసాడు వాడు. ఎంత? 12. 60 - 6x - 3x - 6 = 4ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 12 - 4 = 48. 60 - 6x 3x ఎంత? 9x. 6x రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 48 + 6. 9xని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి 48 + 6 ఎంత? 54 కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే = 9x. 9x = 6. x = 6/9. 3 రెళ్ళ 3 మూళ్ళ. సో x ఎంత? 2/3 days. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడతో ఈ మోడల్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడతో ఈ సెషన్ని లేదా క్లాస్ని నేను ఎండ్ చేసినాను. నేను చెప్పేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి నాకు ఇద్దరికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం ద్వారా ఇంకా మీరు మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.